ఇందు జీవితం పంచుకోవటం అంటే ఇదే కదూ. నోరు మూసుకొని వినండి ప్లీజ్. అబ్బా ఎంత తీయగా తిడతావు డార్లింగ్. ఇంకా మాట్లాడితే కమ్మగా మొడతాను కూడా. ఇదిగో ఈ చెవిలో పాట కంటే ఎంతో మధురంగా ఉంది ఈ చెవిని పడే నీ మాట. ఇందు రవి ప్రియాంక ఎక్కడుందిరా? ఏమో ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది ఏమో. అయినా ఎక్కడికి వెళ్తే నాకేంటి? ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. అబ్బా ఏంటి నీ గోల? ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. రవి అలా బీపీ పేషెంట్ లా కాకుండా కొంచెం కూల్ గా ఆలోచించు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి అలా వెళ్ళకూడదు కదా. అలా వెళ్తే జనం ఏమనుకుంటారు? ఆవిడ్ని ఏమనుకోకున్నా నిన్ను మాత్రం చాలా చీప్ గా అనుకుంటారు. అది నీ పరువు తక్కువ. ఐ డోంట్ కేర్ అని చెప్పాను కదా. నీ పరువు పోయినా నీకేం పట్టింపు లేకపోవచ్చు, కానీ ఇంటి పరువు పోతే మాత్రం మేము ఊరుకోం. అయితే ఆ సంగతి నాకెందుకు చెప్తారు? తమరు ఆవిడ భర్త గనుక. నువ్వుండగా మేం మందలించడం అంటే నువ్వో చాతగాని వాడివైనట్టే గనుక. మీ ఆవిడ గారికి చదువు ఉద్యోగం ఉందని పొగరు. ఈ ఇంట్లో వాళ్ళంటే అసలు ఆమె కంటికి కనిపించరు. అంటే నువ్వన్నా నీ అక్కా బావలన్నా ఆమెకు అసలు లెక్కలేదు. అది కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు మా మీద అరవటం ఉరివి చూడటం మానేసి అదేదో మీ ఆవిడ మీద చూపించగలిగితే బాగుంటుంది. బా మాటి మాటికి నావిడని విసిగించకండి. ఆవిడంటే అంత చిరాకైతే విడాకులు ఇచ్చేయచ్చుగా. దానికి కూడా ధైర్యం ఉండాలి. రవి విడాకులు తీసుకుంటానంటే మాత్రం ఆవిడ ఒప్పుకుంటుందా? అందుకే విడాకులు తీసుకోవాలన్న ఆలోచన మనం ఆవిడకి కలిగించాలి అంటే రవి ఇలా ఉండకూడదు. చీటికి మాటికి విరుచుకుపడాలి. ప్రతి పనిలో తప్పు పట్టాలి. ఎంతగా భయపెట్టాలంటే తనంతట తానుగా విడాకులు తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లేంత వరకు ఏడిపించాలి. కరెక్ట్. రవి, నువ్వు ఆ రూట్లో వెళ్తే తప్ప నీకు మనశ్శాంతిగా ఉండదు. ఒరే రవి, నేను చూస్తే చాలిస్తుందిరా. ప్రియాంకని కాకుండా ఐశ్వర్యని పెళ్ళాడుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఐశ్వర్యని కట్టుకునే అవకాశం ఇంకా ఉంది. అబ్బా నాకెవరూ అవసరం లేదు. దయచేసి నన్ను విసిగించకండి. ముందు నాకు పాఠాలు చెప్పడం మానేసి మీరు పాటలు వినండి జాయింట్గా. మహారాణి గారు ఎక్కడికి వెళ్ళొచ్చారో ఆ ఫేస్ చూస్తేనే నా కళ్ళు మండుతున్నాయి. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిందో. వెళ్ళి ఒక దుమ్ము దులిపేనా? వద్దు. ఈ ఇల్లంటేనే చిరాకు పడేంతగా చేయమని రవికి చెప్పాం కదా. అతను చూసుకుంటాడు. నువ్వు తొందరపడమాక. ఈ ఇంటి కోడలుగా ఐశ్వర్య ఉండాల్సిన ప్లేస్ లో ఇది సెటిల్ అయిపోయింది. తలుచుకుంటే నాకు చిర్రెత్తుకొస్తుంది. ఇదిగో ప్రియాంక మాత్రం కావాలని ఇంటి కోడలు కాలేదు. కృష్ణయ్య వేసిన పథకంలో చిక్కుకుని గత్యంతరం లేక రవిని పెళ్లాడింది. అంచేత ఆమెను వదిలి మన ఐశ్వర్యను విక్కికిచ్చి చేద్దామనుకున్నాం కదా. అప్పుడు ఐశ్వర్య ఈ ఇంటి కోడలు అవుతుంది. అలా మన కోరిక నెరవేరుతున్నప్పుడు అనవసరంగా గొడవ పట్టం ఎందుకు? వద్దు, సైలెంట్గా ఉండు. ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి. ఆహా, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి ఇల్లు ఒక సత్రం. అందులో నువ్వు చీఫ్ గెస్ట్వి. ఇంట్లో వాళ్ళకి చెప్పేయాల్సిన బాధ్యత లేదా? చెప్పేవడదాం అనుకున్నాను కానీ కాల్ నిలవలేదా? నిజంగా హాస్పిటల్కి వెళ్ళావా? ఇంకెక్కడికైనా వెళ్ళావా? వెళ్తావు, నీకేంటి, ఎక్కడికైనా వెళ్తావు. నీకు భయం ఏంటి? ఈ ఇంట్లో ఎవరన్నా నీకు లెక్కలేదు. నీ ప్రవర్తన మీద ఇంటి పరువు ఆధారపడి ఉంది. అది తెలుసుకుని మసలుకో. వెళ్ళు. వెళ్ళమంటే ఇంకా ఉన్నావే? ఏం కావాలి? మీరు ఒకసారి బయటికి వెళ్తే నేను బట్టలు మార్చుకుంటాను. పర్వాలేదు, నేను నీ భర్తనే కదా. నేనేం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు మార్చుకో. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నువ్వే నన్ను నరకం పెడుతున్నావు. నువ్వు నా జీవితంలోకి సెల్లా దాపరించావు. అసలు నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. పో ఇక్కడి నుంచి. గెట్ అవుట్. ఏమైందిరా?
ఎందుకు ఇలా అరుస్తున్నావు? అవును, అరుస్తున్నాను. ఈవిడి గారు చేసే పనులకి పిచ్చెక్కి అరుస్తున్నాను. నా జీవితం మీద విరక్తి కలిగి అరుస్తున్నాను. చాలా. ప్రియా, మీరిద్దరు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీరెప్పటికీ మారరా? మీరిలా ఉండడానికి కారణం ఏంటో మాకు తెలీదు. పోనీ మీరు చెప్పరు. ఇలాగైతే ఎలాగమ్మా? మీరెప్పుడు సవ్యంగా కాపురం చేసుకుంటారో నాకు అంతుపట్టడం లేదు. ఛీ! అమ్మా, రవి ప్రియాంకలేంటమ్మా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు? వాళ్ళ మధ్య అసలు అవగాహనే లేదు. ఎప్పటికొస్తుందో కూడా తెలియడం లేదు. రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. పెద్దవాళ్ళం, మనం ఇంతమంది ఉన్నాం, కానీ వాళ్ళని దగ్గర చేయలేకపోతున్నాం. నువ్వైతే సరే సరే, ఏమీ కలగజేసుకోవడం లేదు. నేనున్నాను, నాకేం చేయాలో బోధపడటం లేదు. ఇంకా ఇందు అంటావా? దానికి అసలు తన మొగుడు తన కాపురం తప్ప ఇంకో పట్టింపే ఉండదు. ఆంచేత ఈ విషయం దాంతో మాట్లాడి ఉపయోగమే ఉండదు. మరేం చేద్దామంటావు? ఏమిటోనమ్మా, మీ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు సవ్యంగా జరిపించగలిగాను, కాని కొడుకు రవి విషయంలో మాత్రం వాడు సుఖంగా ఉండేలా ఆలోచించి పెళ్లి చేయలేకపోయాను. నా వల్ల కాక మీ ఆయన చేతిలో వాడి పెళ్లి బాధ్యత పెట్టాను. మా ఆయన తన వంతు బాధ్యతని సక్రమంగానే నిర్వర్తించారు కదమ్మా. ప్రియాంక కంటే అనుకూలమైన పెళ్ళాం రవిగడికి ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళిద్దరు సరిగ్గా కాపురం చేసుకోకపోతే మా ఆయన ఎలాగ బాధ్యుడవుతాడు? నేను మీ ఆయన్ని తప్పపట్టడం లేదమ్మా. లక్షణమైన అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా చేశాడు. అయినా రవికి నచ్చలేదంటే ఇంకేం చేసేది? ఇంకింతేనమ్మా? వాళ్ళిద్దరిలా ఎడమొహం పెడమొహంగా ఉంటే మనం ఇలా చూస్తూ ఊరుకోవడమేనా? వాళ్ళిద్దరికీ మధ్య రాజీ చేయలేమా? ఒకసారి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అవగాహన కలగచేస్తే వాళ్ళెప్పటికీ కలిసుంటారనిపిస్తుంది. మనం కలగచేసుకోకుండా ఊరుకుంటే వాళ్ళింకా దూరం అయిపోతారు. అవును, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. అమ్మాయితోనూ రవితోనూ మాట్లాడదాం. అమ్మా, నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరిది ఒకే రకమైన మనస్తత్వం. ఎదుటి వాళ్ళు మూతి బిగించుకుని కూర్చుంటే వీళ్ళు కూడా అలాగే ముభావంగా ఉండిపోతారు. చొరవ తీసుకొని అవతల వాళ్ళని కారణం అడగరు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా చొరవ తీసుకుంటే సమస్య సద్దుమణిగిపోతుంది. మరి ఆ ఒక్కరు ఎవరంటావు? ఇంకెవరు? ప్రియాంకే. మన మాట తన వింటుందనిపిస్తుంది. సరే, అయితే ప్రియాంక వచ్చాకే మాట్లాడదాం. ప్రియాంక, మీరా? ఒంటరిగా ఏం చేస్తున్నావమ్మా? మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదండి. ఇన్నాళ్ళైనా ప్రియాంకకి ఇంకా ఇంటి వాతావరణం కొత్తగానే ఉన్నట్టుందమ్మా. లేకపోతే ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చుంటుంది? అబ్బే, అదేం లేదు వదినా. సరే, నీ ఏకాంతాన్ని ఎలాగూ చెడగొట్టాం కదా. అమ్మ నీతో ఏదో మాట్లాడాలనుకుంటోంది. ఏ విషయం అత్తయ్యా? మీ దాంపత్యం గురించి. ఆలు మగలుగా మీరు పాలు తేనెల్లా హాయిగా కలిసిపోయి కాపురం చేస్తారనుకుంటే విరిగిపోయిన పాలలా తయారైంది మీ పరిస్థితి. అబ్బే, అలాంటిదేం లేదత్తయ్యా. పెళ్లి చేశామన్న సంతృప్తి ఆనందం మాకు మిగల్లేదు. దానికి కారణం మీరే. మొగుడు పెళ్ళాలు పెంచుకోవాల్సింది ప్రేమానురాగాలు కాని పంతాలు పట్టింపులు కాదమ్మా. భార్యాభర్తలంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? అపరిచితుల్లా ఉండిపోవాలనుకుంటున్నారా? చెప్పమ్మా. కలిసి బ్రతకాలనే కదా మీరు పెళ్లి చేసుకుంది. కలిసి బ్రతకటం అంటే కేవలం ఓ కప్ప కింద బ్రతికేయటమే కాదు కదా.
సుఖశాంతులు లేని వాడిలా వాడు, కళాకాంతి లేకుండా నువ్వు మా కంటి ముందుంటే మాకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. ప్రియా, అక్కడికేదో నువ్వు తప్పు చేస్తున్నావని అమ్మ అలా అనడం లేదు. మా రవిని కాస్త అర్థం చేసుకో అమ్మా. వాడు తన గురించే పట్టించుకోడు, ఇతరులు పట్టించుకోవడం లేదని ఫీల్ అవ్వడు. వాడదో టైప్ మనిషి. తను సీరియస్గా ఉన్నాడని నువ్వు కూడా మౌనంగా ఉంటే ఇంక మీరిద్దరు ఆ మూడ్స్లోనే ఉండిపోతారు. ప్రియాంక, నువ్వు కాస్తంత చొరవ తీసుకోవాలమ్మా. రవి కస్సుమన్నా కాస్తంత ఓపిక చూపించాలి. నువ్వు చిన్నబోయేలా మాట్లాడినా పట్టించుకోకు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు. అది కూడా తప్పనిసరి డ్యూటీలా కాకుండా ప్రేమతో చెప్పు. వాడిని మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది. మార్చగలవన్న నమ్మకం మాకుంది. వాడి సుఖం నీ చేతుల్లో ఉందమ్మా, మర్చిపోకు. నా సుఖమే నా చేతిలో లేకుండా పోయింది. ఇక ఆయన సుఖం కూడా నా చేతిలో ఉందా? ఏదో పెద్దదాన్ని చెప్పాను, మనసు పెట్టి ఆలోచించు. నువ్వు మారి వాణ్ణి మార్చు. ఇది చెప్పాలనే వచ్చాను. ఇక నేను వెళ్తాను. అలాగే ప్రియాంక, నన్ను నీ వదినలా కాకుండా స్నేహితురాలుగా భావించమ్మా. నీ దాంపత్య జీవితం పచ్చగా ఉండటానికి నువ్వేం చేయాలో నేను చెప్తాను. అందరికీ తెలిసిన సూత్రాలు సత్యాలే చెప్తాను. మెలకుతో మసులుకో. కార్యేషు దాసి, కరణీషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. భర్త అవసరాన్ని తెలుసుకొని బిడియపడకుండా అదే బాధ్యతగా భావించి దాసిలా పనిచేయాలి. తలకి నూనె రాయాలి, తలస్నానం చేయించాలి, కాళ్ళు పట్టాలి, చెమటలు పట్టిన మొహాన్ని చెంగుతో అద్దాలి. ఇంకా ఎన్నో సేవలు చేయాలమ్మా. అతని సొంత విషయాల్లో, కుటుంబానికి, వ్యాపారానికి, అన్నిటికీ సంబంధించిన వాటిల్లో అతని శ్రేయస్సు కోరి సరైన సలహానివ్వాలి. రాజుకు మంత్రిలాగా భర్తకి భార్య అండగా ఉండాలి. ద వే టు అ మ్యాన్స్ హార్ట్ త్రూ హిస్ స్టమక్ అన్నారు. అమ్మలా కడుపు నిండా ఇష్టమైన వండి పెట్టాలి. పడగ్గదిలో అతనికి ఇష్టమైన విధంగా ఉండాలి. కవ్విస్తూ నవ్విస్తూ అతని అలసటిని మరిపించేయాలి. లవ్లీగా అతని ముందుండాలి. ఇవన్నీ పాతకాలపు మాటలనుకోకు. అవి ఈ రోజుకి కూడా వర్తిస్తాయి. ఆలోచించుకో. ఒరే కృష్ణ, ఎందుకు అంత వరి అవుతావు? ఇవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. అసలు ఇందులో అంతగా ఆలోచించాల్సిందేం లేదు. విక్కీ పెళ్లి చేసేస్తే వీల్నామాలో మేజర్ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. డోంట్ వరీ. విక్కీ పెళ్లి వీళ్ళమానా? కండిషనా? మ్యాటర్ ఏదో మనకి తెలియందిలా ఉంది. రికార్డ్ చేద్దాం పదండి. విక్కీ పెళ్లి సమస్యగా కనపడుతోంది. అతని పెళ్ళైతే కానీ ఆస్తి పంపకాలు జరగటానికి వీల్లేదు. అతని పెళ్ళయ్యే వరకు అన్ని కోట్ల ఆస్తి కేవలం పేపర్స్ మీదే ఉంటుంది, కానీ చేతికి రాదు. విక్కీకి పెళ్ళేలా చేయాలో నాకు ఐడియా తట్టడం లేదు. రవికి ఎలా చేశామో విక్కీ కూడా అలాగే చేసేద్దాం. అర్జెంటుగా పెళ్లి కాకపోతే అనర్థం వస్తుందని ఇంటిల్లిపాదిని భయపెట్టి తెలివిగా రవికి ప్రియాంకనిచ్చి ఎలా పెళ్లి చేశామో అలాగే విక్కీ కూడా ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి చేసేద్దాం. ఎవరికిచ్చి చేయాలి? అప్పుడైతే అవసరంలో ఉన్న ప్రియాంక
అమాయకంగా దొరికింది గనక రవికిచ్చి పెళ్లి చేశాం. విక్కీ కూడా ఎవరో ఒక పిచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేద్దాం. పిచ్చి వాళ్ళు అమాయకులు మన పథకాలకి అడ్డురారు. నువ్వు చెప్పినంత సులభంగా మనం చేయగలిగితే మంచిదే. చెయ్యగలం. నువ్వు ధైర్యంగా ఉండు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎలా అయితే అమాయకమైన ప్రియాంకని ఆస్తి పంపకాల్లో అడ్డుపడదని రవికిచ్చి చేశామో అలాగే విక్కీ కూడా ఒకదాన్ని వెతికి చేద్దాం. ఆ ప్రయత్నం ఇప్పుడే మొదలెడదాం. అప్పుడు నీకు అడ్డంకులేమీ ఉండవు. నీ సహకారం నాకుంటే కోట్ల ఆస్తిని నేను ఇట్టే కైవసం చేసుకుంటాను. కనురెప్పల్లోని కనుపాపల్లోన మురిపాలు, కను చూపుల్లోన అభిమానమ